Hi friends, a warm welcome to Easy Teach with Praveen YouTube channel. In this video, we will discuss 9th class English textbook Our World Through English. First unit, Reading A, The Snake and the Mirror. Friends, in our previous video, I have divided this unit into part 1 and part 2. We have discussed half of the content in our previous video, and now in this video I am going to present you the remaining part of the lesson. While late friends, let us enter the discussion. Before going to the present session, let us recapitulate what had happened to the young doctor. So when he returned from his restaurant to his room, he listened to the familiar noises from his room's ceiling, and the room was not electrified. He lit a kerosene lamp and he started thinking about his handsomeness and also his wedding plans. Then there was a thud. When he wanted to know the sound, suddenly there was a snake appeared on his shoulder. So what happened to him? How could he escape from that snake? Who saved him from that snake? Let us see what happened to the young doctor in this video. Yes, here we have. I didn't jump. I didn't tremble. I didn't cry out. There was no time to do any such thing. So, jump చేయడం కానీ ట్రెంబుల్ మీన్స్ షివర్, వనకడం కూడా చేయలేదు పాపం. అండ్ డిడెంట్ క్రై అవుట్, బిగ్గరగా అరుస్తాం మనం, అలాంటివి ఏవి కూడా ఆయన చేయలేదంట. ఎందుకని? దేర్ వాజ్ నో టైమ్ టు డూ ఎనీ సచ్ థింగ్. అలాంటివి చేసే టైం లేకపోయింది పాపం. ద స్నేక్ స్లిదర్డ్ అలాంగ్ మై షోల్డర్ అండ్ కాయిల్డ్ అరౌండ్ మై నెక్, లెఫ్ట్ ఆర్మ్ అబోవ్ ది ఎల్బో. ఎల్బో అంటే మోచేయి. సో ఏం జరిగింది? ఎడమ చేయికి చుట్టుకున్నాడట. షోల్డర్ దగ్గర నుంచి నెమ్మదిగా స్లిదర్డ్ మీన్స్ మూవ్డ్ స్లోలీ అండ్ గ్లైడెడ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. నెమ్మదిగా జారుకుంటూ తన ఎడమ చేతిని కాయిల్డ్ అంటే చెప్పుకున్నాం కదా, వూండ్ చుట్టేసుకుందట. సో మోచేతి పైన షోల్డర్ కింద ఇప్పుడు పాము అతన్ని చుట్టుకోవడాన్ని గమనించవచ్చు. ద హుడ్ వాజ్ స్ప్రెడ్ అవుట్ అండ్ ఇట్స్ హెడ్ వాజ్ హార్డ్లీ 3 or 4 inches ఫ్రమ్ మై ఫేస్. చూడండి, ద డాక్టర్ వాజ్ డిస్క్రైబింగ్ హిస్ సిచ్యువేషన్ యాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. సి, ద హుడ్ వాజ్ స్ప్రెడ్ అవుట్. సో ఎప్పుడైనా కోబ్రా తన హుడ్ని స్ప్రెడ్ చేయదు. ఏదైనా డేంజర్లో ఉన్నప్పుడు మాత్రమే అలా చేస్తుంది కదా. సో తన హుడ్, తన పడగ అనేది జస్ట్ 3-4 inches దూరంలోనే ఉందని చెప్తున్నాడు. సో ఇక్కడ హార్డ్లీ అంటే హార్డ్ అనే వర్డ్కి సంబంధించింది కాదు ఇది. హార్డ్లీ మీన్స్ జస్ట్ ఓన్లీ జస్ట్ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. సో కొద్ది దూరంలో మాత్రమే ఉంది. సో వాట్ డూ యూ మీన్ బై హుడ్? లెట్ us see. Friends, you can see the hood of a snake, especially cobra, in this picture. So the hood was very near to his face, almost 3 or 4 inches from his face. So how could he feel? Let us see.
it would not be correct to say merely that I sat there holding my breath. సో తన ఊపిరి బిగబట్టుకొని అలాగే కూర్చుండిపోయాడట. ఐ వాజ్ టర్న్ టు స్టోన్. అలా కూర్చుండిపోతే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఒక స్టోన్ మాదిరిగా కదలకుండా మెదలకుండా ఒక రాయి ఎలా ఉందో అలా ఉండిపోయాడు. బట్ మై మైండ్ వాజ్ వెరీ యాక్టివ్. సో ఫిజికల్గా అతనిలో మూమెంట్లు లేకపోయినా కూడా మైండ్ మాత్రం యాక్టివ్గా ఉంది. ద డోర్ ఓపెన్డ్ ఇన్ టు డార్క్నెస్. సో చూస్తే అక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తుంది డోర్ ఓపెన్డ్ ఇన్ టు డార్క్నెస్. అంతా చీకటిగా ఉంది. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. ఆల్రెడీ వీ నో దట్ ఇట్ వాజ్ డార్క్. ఇన్ ద లైట్ ఆఫ్ ద ల్యాంప్ I sat like a stone image in the flesh. సో దూరంగా చూసే వాళ్ళకు ఆ కిరోసిన్ ల్యాంప్ వెలుతురులో ఒక రాయి, ఒక స్టోన్ ఇమేజ్ ఏ విధంగా ఉంటుందో ఒక విగ్రహంలాగా, రాతి విగ్రహంలాగా అలా ఉండిపోయాడు. I felt then the great presence of the creator of this world and this universe. సో మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడే భగవంతుని తలుచుకుంటాం కదా. ఇప్పుడు ఈ సృష్టికర్తను, ఈ భగవంతుని, ఈ సృష్టిని మొత్తాన్ని, విశ్వాన్ని సృష్టించిన క్రియేటర్ని తను గుర్తు చేసుకుంటున్నాడు. గాడ్ వాజ్ దేర్. సపోజ్ ఐ సెడ్ సంథింగ్ అండ్ హీ డిడ్ నాట్ లైక్ ఇట్. సో మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని ఒక ప్రోవర్బ్ ఉంది కదా ఇంగ్లీష్లో. ఆ విధంగా తను ఏదో అనుకుంటే భగవంతుడు ఇంకేదో చేస్తున్నాడు. I tried in my imagination to write in bright letters outside my little heart the words, "Oh God." సో తన గుండెలో రాసుకుంటున్నాడట "Oh God" అని. There was some pain in my left arm. ఆల్రెడీ చెప్పుకున్నాం, తన ఎడమ చేతికి ఆ పాము గట్టిగా చుట్టుకొని ఉండడం వల్ల ఇక నొప్పి ప్రారంభమైంది. There was some pain in my left arm. It was as if a thick leaden rod. It was as if a thick leaden rod, no, a rod made of molten fire, was slowly but powerfully crushing my arm. సో స్లోగానే కానీ పవర్ఫుల్గా తన చేతిని క్రష్ చేస్తుందట. సో పీల్చి పిండి చేస్తుంది, పిప్పి చేస్తుందట. ఎలా ఉందట అది? ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ఎ థిక్ లెడన్ రాడ్. సో ఒక రాడ్ చుట్టుకుంటే ఎలా ఉంటుందో, లెడ్తో చేసినటువంటి, సీసంతో చేసినటువంటి రాడ్ ఎలా చుట్టుకుంటే ఎలా ఉంటుందో అంత పవర్ఫుల్గా ఉందంటున్నాడు. నో, ఎ రాడ్ మేడ్ ఆఫ్ మాల్టెన్ ఫైర్. లెడన్ రాడ్ కాదటండి, మాల్టెన్ ఫైర్. మాల్టెన్ మీన్స్ మెల్టెడ్. సో బాగా హీట్ చేసినటువంటి హయ్యర్ టెంపరేచర్లో ఉండేటువంటి మంట ఏ విధంగా ఉంటుందో అలాంటి మంట ఉన్నటువంటి రాడ్ చుట్టుకుంటే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉందని చెప్తున్నాడు. సో హియర్ ది ఆథర్ యూజ్డ్ యాజ్ ఇఫ్ ఫర్ దిస్ కంపారిజన్. సో లెట్ us discuss a few examples on as if usage. See, as if usage. We use as if to make comparisons and to talk about an imaginary situation or a situation that may not be true but that is likely or possible. సో కంపారిజన్ చేసేటప్పుడు మనం యాజ్ ఇఫ్ని మనం ఇక్కడ వాడచ్చు. అక్కడ ఉండేది ఒకటి, మనం ఊహించి చెప్పేది ఒకటిగా ఉన్నప్పుడు మనం యాజ్ ఇఫ్ని వాడచ్చు. ఆల్రెడీ మనకు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అక్కడ స్నేక్ గ్రౌండ్ మీద పడితే ఆ సౌండ్ని ఇతడు ఒక రబ్బర్ ట్యూబ్ లాగా భావించుకున్నాడు. సో అక్కడ ఉన్నది ఒకటి, ఇతడు తలుచుకున్నది ఇంకొకటి. సో ఇక్కడ ఇమాజినరీ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫ్లడ్స్ వర్ రైజింగ్ అండ్ ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. సో ఇక్కడ మనం ప్రపంచానికి ముగింపు వచ్చేసిందేమో అనుకునేంత విధంగా వరదలు వచ్చేస్తున్నాయి అని చెప్పడం జరిగింది. సో అది వాస్తవం కానప్పటికి కూడా మనం అలా ఊహించుకుంటాం. సో మనం ఒక అన్రియల్ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకునేటప్పుడు దాన్ని కంపేర్ చేయడం కోసం మనం ఇక్కడ యాజ్ ఇఫ్ని వాడతాం అనేది గ్రహించవచ్చు. సో హియర్ వీ హ్యావ్
There was some pain in my left arm. It was as if a thick leaden rod, no, a rod made of molten fire. ఇంతవరకు చెప్పుకున్నాం. సో ఇక్కడ కంపేర్ చేసినాడు తన సిచ్యువేషన్ని, ఆ చుట్టుకున్న పాముని ఒక లెడెన్ రాడ్ తోటి అతడు కంపేర్ చేసాడని మనం ఇక్కడ చూడవచ్చు. Was slowly but powerfully crushing my arm. The arm was beginning to be drained of all strength. What could I do? సో తన చెయ్యి బలాన్ని అంతా కూడా, స్ట్రెంగ్త్ అంతా కూడా డిశ్చార్జ్ అవుతుంది, బలాన్ని కోల్పోతుంది. డ్రైన్డ్ మీన్స్ టు డిశ్చార్జ్. తన బలాన్ని అంతా కూడా కోల్పోతుంది, బలహీనపడుతుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఎట్ మై స్లైటెస్ట్ మూమెంట్ ద స్నేక్ వుడ్ స్ట్రైక్ మీ. ఏమాత్రం కొద్దిగా కదిలినా సరే అది స్ట్రైక్ చేస్తుంది, అంటే కాటేస్తుంది అని భావిస్తున్నాడు. డెత్ లర్క్డ్ 4 inches అవే. సి లర్క్డ్, సో వెయిట్ చేస్తూ ఉంది. చావు బయట బయట కాదండి, 4 ఇంచుల దూరంలో వెయిట్ చేస్తూ ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెండ్. బీ అబౌట్. సపోజ్ ఇట్ స్ట్రక్, వాట్ వాజ్ ద మెడిసిన్ ఐ హ్యాడ్ టు టేక్. సో ఇవంతా కూడా తన మైండ్లో అనుకుంటున్నాడు. ఆ పాము కాటేస్తే తను ఏం చేయాలి, ఏ మెడిసిన్ తీసుకోవాలి. అందరం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ ఇతడే డాక్టర్ ఇక్కడ మనకు. దేర్ వాజ్ నో మెడిసిన్ ఇన్ ద రూమ్. ఓ హౌ సాడ్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్. ఈవెన్ దో హీ వాజ్ ఎ డాక్టర్, హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ మెడిసిన్ ఇన్ హిస్ రూమ్. తన రూమ్లో దానికి సంబంధించిన మెడిసిన్స్ ఏవి కూడా లేవంట పాపం. ఐ వాజ్ బట్ ఎ పూర్ ఫూలిష్ అండ్ స్టూపిడ్ డాక్టర్. పాపం తనని తానే తిట్టుకుంటున్నాడు, ఫూలిష్ అని, స్టూపిడ్ అని, పోర్ అని. సో ఇక్కడ ఇవన్నీ కూడా పోర్, ఫూలిష్, స్టూపిడ్ ఇవన్నీ అడ్జెక్టివ్స్గా గుర్తుపెట్టుకోండి. ఐ ఫర్గాట్ మై డేంజర్ అండ్ స్మైల్డ్ ఫీబ్లీ ఎట్ మై సెల్ఫ్. సో తన దీనస్థితి చూసి తను తానే నవ్వుకుంటున్నాడు, ఏంట్రా బాబు కర్మ అని. సో హియర్ ఫీబ్లీ మీన్స్ వీక్లీ, నీరసంగా అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ గాడ్ అప్రిషియేటెడ్ దట్. సో ఇక్కడ కూడా యాజ్ ఇఫ్ వచ్చింది. సో తన ప్రార్థనలు మన్నించినట్టుగా ఉంది. ఏం జరిగింది, ఒక అద్భుతం జరిగింది. ద స్నేక్ టర్న్డ్ ఇట్స్ హెడ్. అప్పటి వరకు ఇతని వైపు ఉన్న ఆ హెడ్ కాస్త, స్నేక్స్ హెడ్ కాస్త పక్కకు తిరిగిందట. ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ సా ఇట్స్ రిఫ్లెక్షన్. ఓ, అద్దంలో ఏదైనా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఆ స్నేక్ రిఫ్లెక్షన్ కూడా అద్దంలో, ఆ మిర్రర్లో కనిపించింది. ఐ డు నాట్ క్లెయిమ్ దాట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ స్నేక్ దట్ హ్యాడ్ ఎవర్ లుక్డ్ ఇన్ టు ఎ మిర్రర్. సో ఒక మిర్రర్లో స్నేక్ చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అని నేను చెప్పట్లేదు అంటారు. బట్ ఇట్ వాజ్ సర్టెన్ దాట్ ద స్నేక్ వాజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. డెఫినెట్లీ ద స్నేక్ వాజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్ అని మాత్రం చెప్పగలం. సో అద్దంలో చూసుకుంటుంది, అది క్యాజువల్గా చూడడం కాదు, తన రిఫ్లెక్షన్ అబ్జర్వ్ చేస్తుంది అని మాత్రం చెప్పగలను అంటున్నాడు. Was it admiring its own beauty? So generally we look into mirror to admire ourselves, to look into our reflections. సో అద్దంలో మనం ఏ విధంగా చూసుకొని మన అందాన్ని చూసుకొని మురిసిపోతామో అది కూడా అదే విధంగా చేస్తుందా అని అనుకుంటున్నాను. Was it trying to make an important decision about growing a mustache or using eyeshadow and mascara or wearing a vermilion spot on its forehead? సో ఏ విధంగానైతే as our doctor had taken a decision, earth-shaking decision to grow a mustache on his face. So here, like him also, was the snake taking any important decision? He thought. సో మీసాన్ని పెంచడం కానీ, అదేవిధంగా ఐ షాడోని డెకరేట్ చేసుకోవడం కానీ, మస్కారా అండ్ వర్మెలన్ స్పాట్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్, ఇవేంటో ఒకసారి చూద్దాం.
సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కాల్డ్ మస్కారా. మనము కాటుక అని చెప్పుకుంటాం కదా, అదేవిధంగా వర్మలియన్ సింధూరం మనము భారతీయ స్త్రీలు నుదుటిన పెట్టుకునేటువంటి బొట్టుగా మనం దీన్ని భావించవచ్చు. I did not know anything for certain. What sex was the snake? Was it male or female? So, mustache, growing mustache and putting vermilion on its forehead. So, the author, the doctor, did not know the sex of the snake, whether it is male or female. సో స్త్రీ పామ లేదా పురుష పామ అనే విషయం అతనికి తెలియదంట. ఐ విల్ నెవర్ నో. For the snake unwound itself from my arm and slowly slithered into my lap. సో అప్పటి వరకు చేతికి వూండ్ చుట్టుకొని ఉన్నటువంటి ఆ స్నేక్ ఇప్పుడు నెమ్మదిగా అన్వూండ్ విదిలించుకొని తన ల్యాప్లోకి జారుకుంటూ వచ్చింది. సో చైర్లో కూర్చున్నాడు కదా, ఒళ్ళోకి వచ్చినదట. అక్కడి నుంచి ఏమైంది, ఫ్రమ్ దేర్ ఇట్ క్రెప్ట్ ఆన్ టు ద టేబుల్ and move towards the mirror. సో క్రీప్ పాస్ట్ ఫామ్ వచ్చేసి క్రెప్ట్. సో పాక్కుంటూ నెమ్మదిగా టేబుల్ మీదకి అక్కడి నుంచి మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయింది. పర్హాప్స్ ఇట్ వాంటెడ్ టు ఎంజాయ్ ఇట్స్ రిఫ్లెక్షన్ అట్ క్లోజర్ క్వార్టర్స్. సో హియర్ క్వార్టర్స్ మీన్స్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో తన అందాన్ని, తన రిఫ్లెక్షన్ని, మిర్రర్ని చాలా క్లోజ్గా దగ్గర నుంచి చూడాలని భావించింది కావచ్చు. హీ వాజ్ సేఫ్ నా. ఐ వాజ్ నో మియర్ ఇమేజ్ కట్ ఇన్ గ్రానైట్. సో ఇట్ మీన్స్ ద డాక్టర్ నో లాంగర్ స్టూడ్ లైక్ ఏ స్టాచ్యూ. సో అప్పటిదాకా రాతి విగ్రహంలాగా ఉన్నవాడు సడన్గా ఇప్పుడు ఏమైంది, ఐ వాజ్ సడన్లీ ఏ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. Man of flesh and blood means a normal man. So here the doctor became normal. అప్పటి వరకు ఊపిరి బిగబట్టినటువంటి డాక్టర్ కాస్త మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. స్టిల్ హోల్డింగ్ మై బ్రెత్ ఐ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్. అప్పటికీ కూడా ఊపిరి బిగబట్టుకొని తన చైర్లో నుంచి లేచినాడు. ఐ క్వయట్లీ వెంట్ అవుట్ త్రూ ద డోర్ ఇన్ టు ద వరండా. So silently, quietly means silently went out through the door into the veranda. సో వరండాలోకి నెమ్మదిగా ఆ డోర్ గుండా వెళ్ళిపోయాడు. ఫ్రమ్ దేర్ ఐ లెఫ్ట్ ఆన్ టు ద యార్డ్ అండ్ ర్యాన్ ఫర్ ఆల్ ఐ వాజ్ వర్త్. సో అక్కడి నుంచి పరుగందుకున్నాడు. ఇక లెఫ్ట్ మీన్స్ పాస్ట్ ఫామ్ ఆఫ్ లీప్. లీప్ అంటే గెంతడం. అక్కడ అందుకున్నటువంటి పరుగు ఎక్కడి దాకా వెళ్ళాడు, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళానని చెప్పాడు. సో ఇప్పుడు ప్రజెంట్ తన ఫ్రెండ్స్తో ముచ్చట్లు చెప్తున్నాడు కదా, తన స్టోరీని ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అప్పటి వరకు ఆల్ ద లిజనర్స్ వర్ అటెంటివ్లీ లిజనింగ్ టు హిమ్. దెన్ ఈచ్ ఆఫ్ us heaved a sigh of relief. సో heaved means heavy sigh of relief. సో భారంగా నిట్టూర్చాం మేమందరం కూడా. All of us lit beadies. Somebody asked, Doctor, is your wife very fat? So చెప్పుకున్నాం, డాక్టర్ wanted to have a wife, a fat woman. So here one of the listeners asked the doctor that was his wife very fat or not. So what is the doctor's reply? No, the doctor said, God willed otherwise. సో ఇంతకుముందే చెప్పుకున్నాం, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని. నేను ఎవరు కోరుకుంటే భగవంతుడు ఒకడు కోరుకున్నాడు, నాకు ఫ్యాట్ విమెన్ని భార్యగా ఇవ్వలేదంటున్నాడు. మై లైఫ్ కంపానియన్. సో హియర్ లైఫ్ కంపానియన్ మీన్స్ వైఫ్ ఈజ్ ఎ థిన్ రీడీ పర్సన్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ స్ప్రింటర్. సో స్ప్రింటర్ మీన్స్ a fast runner, not a small fast, very fast runner. And here ready means not pleasant. సో ఇక్కడ తను కోరుకున్నటువంటి లావైనటువంటి భార్యను పొందలేకపోయాడట, వెరీ ఫాస్ట్ రన్నర్ వచ్చిందట. సో
he is not able to do any silly mistakes, and he is not able to run faster than his wife. Someone else asked, "Doctor, when you ran, did the snake follow you?" Here is a one funny question. సో మిమ్మల్ని వెంబడించి ఆ పాము మీ వెనక వచ్చిందా అని అడుగుతున్నారు. సో చాలామంది పల్లెటూర్లలో కానీ మీ మిగతా చోట పాము పగబడుతుంది, మనల్ని వెంబడిస్తుంది అనుకుంటారు కదా, అదే డౌట్ ఇతనికి వచ్చింది. సో డాక్టర్ ఏం చెప్తున్నాడో విందాం. The doctor replied, "I ran and ran till I reached a friend's house." సో అలా పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్ ఇల్లు వచ్చేంత వరకు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఇమ్మీడియట్లీ ఐ స్మియర్డ్ ఆయిల్ ఆల్ ఓవర్ మై సెల్ఫ్ అండ్ టుక్ ఎ బాత్. సో స్మియర్ మీన్స్ టు అప్లై. సో తన ఒళ్ళంతా కూడా ఆయిల్ రాసుకొని స్నానం చేశాను అంటాడు. ఐ చేంజ్ ఇంటూ ఫ్రెష్ క్లోత్స్. సో అప్పటికి తను పాము చుట్టుకుందన్న ఫీలింగ్తో ఉన్నాడు కాబట్టి బట్టలు చేంజ్ చేసుకున్నాడు. The next morning at about 8:30, I took my friend and one or two others to my room to move my things from there. సో రూమ్ ఖాళీ చేద్దాం అనుకొని తన ఫ్రెండ్స్ ఇంకా 2-3 అక్కడికి వెళ్ళాడట నెక్స్ట్ మార్నింగ్ 8:30 ఆ టైంలో. బట్ వీ ఫౌండ్ వీ హ్యాడ్ లిటిల్ టు క్యారీ. సో అక్కడికి వెళ్ళగానే వాళ్ళకు షాకింగ్ న్యూస్ తెలిసింది. ఏంటది? దే హ్యాడ్ లిటిల్ టు క్యారీ. తీసుకుపోవాల్సినటువంటి సామాను చాలా తక్కువగా ఉందట. అంటే ఇతని లగేజ్ ఫర్నిచర్ అంతా ఏమైపోయింది? సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. చూడండి, డోర్ ఓపెన్ చేసి అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా. సో చక్కగా దొంగగారు విచ్చేసి ఇతని వస్తువులన్నింటినీ కూడా దొంగిలించేశాడు. ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ అవుట్. చూడండి, చక్కగా క్లీన్గా ఉంచాడట, మొత్తం శుభ్రంగా దోచుకెళ్ళాడట. బట్ నాట్ రియల్లీ. ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ వన్ థింగ్ యాజ్ ఎ ఫైనల్ ఇన్సల్ట్. మొత్తం తీసుకుపోలేదటండి. యాజ్ ఎ ఫైనల్ ఇన్సల్ట్ ద థీఫ్, దొంగకు కూడా పనికిరాని ఒక వస్తువు ఉండిపోయింది అక్కడ. ఏంటది? వాట్ వాజ్ దట్? ఐ ఆస్క్డ్. సో ఇక్కడ ఐ అంటే ఒక లిజనర్, అతడు అడుగుతున్నాడు. ద డాక్టర్ సెడ్, మై వెస్ట్. సో నాట్ సో వైట్ వెస్ట్ అని చెప్పాడు కదా, ఆ బనీని మాత్రం దొంగ కూడా తీసుకెళ్ళలేదు. ది డర్టీ వన్. ద ఫెల్లో హ్యాడ్ సచ్ ఎ సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. శుభ్రత తెలిసినటువంటి దొంగ కావచ్చు వాడు, కాబట్టి మురిగ్గా ఉన్నటువంటి మై డర్టీ వెస్ట్ ఈజ్ నాట్ ఈవెన్ యూస్ఫుల్ టు ద థీఫ్ అని అంటున్నాడు. ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. చూడండి, తీసుకెళ్ళి చక్కగా సోప్ అండ్ వాటర్తో శుభ్రం వాడుకోవచ్చు కదా. సో నా వెస్ట్ వాడికి కూడా పనికిరాంది అయిపోయిందని చెప్పి చెప్తున్నాడు. డిడ్ యు సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే డాక్టర్? సో ఇంకొక డౌట్ అడుగుతున్నాడు. సో నెక్స్ట్ డే మీకు ఎప్పుడైనా స్నేక్ కనిపించిందా మళ్ళీ అని అడుగుతున్నాడు. ద డాక్టర్ లాఫ్ట్. నవ్వుతూ సమాధానం చెప్తున్నాడు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ సిన్స్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆ పాముని మళ్ళీ చూడలేదని చెప్తున్నాను. ఇట్ వాజ్ ఎ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. సో తన అందాన్ని చూసి మురిసిపోయేటువంటి స్నేక్, అలాంటి స్నేక్ని నేను ఇంతవరకు చూడలేదు అని చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. So later in our classes we will discuss vocabulary and grammar. So please keep watching. Thank you so much for watching. Please do subscribe our channel for all latest updates. Thank you once again.